బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీ స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. వైసీపీ ధర్నాలకు ప్రజల్లోనే కాదు సొంత పార్టీలోనే స్పందన లేదంటున్న మంత్రి ఫరూక్. రసభాసగా నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. జనవరి 5వ తేదీ జరిగే హైందవ శంకారావంను జయప్రదం చేయాలంటున్న విశ్వ హిందూ పరిషత్ నాయకులు. టి రామన్న అండ్ సన్స్ కూరగాయల హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ ను ప్రారంభించిన మంత్రి ఫరూక్. వైసీపీ ధర్నాలకు ప్రజల్లోనే కాదు సొంత పార్టీలోనూ స్పందన లేదని మంత్రి ఫరూక్ అన్నారు. జగన్ విధ్వంసం చేసిన విద్యుత్ శాఖను సీఎం చంద్రబాబు గాడిన పెడుతున్నాడని మంత్రి ఫరూక్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు విద్యుత్ ఛార్జీలను పెంచనే లేదని, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాల కారణంగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ 22.5 మిలియన్ యూనిట్ల కొరత ఉన్న రాష్ట్రానికి 2019 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్ది వైసీపీ ప్రభుత్వానికి నాటి టీడీపీ ప్రభుత్వం అప్పగించిందన్నారు. 2014 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ₹1 కరెంట్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. కానీ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న ప్రజలపై 35,000 కోట్ల విద్యుత్ భారాన్ని మోపడమే కాకుండా 1,20,00,000 కోట్ల నష్టాన్ని విద్యుత్ శాఖలో తెచ్చిపెట్టారన్నారు. గుట్టు చప్పుడు కాకుండా డిస్కంల ద్వారా ప్రజలపై భారం వేయండని ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపిందన్నారు. సాధారణంగా ఈఆర్సీకి పంపిన 9 రోజుల్లోపు ట్రూప్ ఛార్జీలు ఆమోదం పొందాలని, కానీ 2024 మే వరకు కూడా ట్రూప్ ఛార్జీలను వాయిదా వేస్తూ వచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈఆర్సీ నుంచి ఆమోదం పొందిన ట్రూప్ ఛార్జీలు నేడు ప్రజలపై భారంగా పడుతున్నాయని వివరించారు. ప్రతి ఏటా విద్యుత్ వినియోగం సగటున 6% పెరుగుతుందని, పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్లు ఉత్పత్తిని కూడా పెంచాల్సి ఉంటుందని వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వీటీపీఎస్ కృష్ణపట్నం జెన్కో ప్లాంట్ల సామర్థ్యాన్ని విస్తరించామన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని పూర్తి చేయలేకపోయారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినారు. వాస్తవం చెప్పినాం కాదని చెప్పలేము. పెంచిన ఛార్జీలు ఎవరు పెంచినారు? 9 సార్లు పెంచినాము. ఇప్పుడు ఎందుకు పెంచినాం? మనము నువ్వు తీసుకున్నది ట్రూప్ ఛార్జెస్ అని పెంచినావు. ట్రూప్ ఛార్జీలు పెంచుతానని చెప్పి అప్పు తెచ్చుకున్నావు. ఆ ట్రూప్ ఛార్జీలు ఎవరు కట్టాలా? నేను కట్టాలనా? ఎవరు కట్టాలా? అసలు ఎవడు కట్టాలా? వడ్డీ ఎవడు కట్టాలా? ప్రజలకు ఏమో భారం వేసిపోతుంది. కట్టి తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం మీద భారం పడింది. కట్టాలా? తెలుగుదేశం పార్టీ ఎడచి కడుతుంది. ఛార్జీలు పెంచినామా? నువ్వు పెంచిన దానికి నువ్వు తెచ్చుకునే దానికి అప్పు తీస్తారా? అవును బాబా, మేము చేసింది కాదు పాపం, నువ్వు చేసిన పాపం ఇది. విద్యుత్ ఛార్జీ ఎంత? 32 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మన వినియోగదారుల మీద 49,000 కోట్లు. ఎవడు పెంచినాడు? ట్రూప్ ఛార్జీలు నువ్వే పెంచుతా, నాకు ఇంత ఆదాయం వస్తుంది, నేను అధికారంలో ఉన్నాను కాబట్టి అప్పు తీరుస్తాను. ప్రభుత్వం అప్పు తీస్తారు, ఇది కట్టిన ప్రభుత్వమే కదా, ప్రభుత్వం మీద భారపడి ఎన్ని ఉన్నాయి చూడండి. ఎన్ని ఉన్నాయి నష్టాలు? 1,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు పెరిగిన అప్పులు 49,000 కోట్ల రూపాయలు. జగన్ అవినీతి అసమర్థత 32,000 కోట్లు. కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 12,000 కోట్లు జాప్యం అయిపోయి 12,000 కోట్ల నష్టం. పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ జాప్యంతో 4,737 కోట్ల నష్టం. ఏడాదికి 700 మెగావాట్ల సోలార్ పవర్కి నష్టం 3,850 కోట్ల రూపాయలు. అప్పుల వడ్డీ భారం 10,892 కోట్ల రూపాయలు. నేను ధర చేశారే, ఎందుకు బయట పెంచుతాడో అనవసరంగా సర్వనాశం చేస్తాడు ప్రజలకు చెప్పి చెప్పవచ్చు కదా. ఇప్పుడు మేము పెంచినామా? నువ్వు పెంచిపోయింది ఇది. శనివారం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది.
ప్రోటోకాల్ విషయంపై కౌన్సిల్ సభ్యులకు కమిషనర్కు మధ్య తారాస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ప్రోటోకాల్ విషయంపై మున్సిపల్ కమిషనర్ను కౌన్సిలర్ నిలదీశారు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడిన తీరుపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గంట సేపు మున్సిపల్ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ కౌన్సిలర్ పైన మాకు ప్రోటోకాల్ పాటించకుండా అగౌరవపరుస్తూ అవమానపరిచారని కమిషనర్ పై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ప్రోటోకాల్ ఏదైతే ఉందో తప్పకుండా పాటిస్తామని దురుసుగా ప్రవర్తించిన తీరుపై కౌన్సిల్ సభ్యులకు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మరియు మున్సిపల్ ఇంజనీర్ గుర్రపలు క్షమాపణలు చెప్పారు. అధ్యక్ష, మేము అధికారులతో వాదించాం అధ్యక్ష. మాకు కావాల్సింది ఆయన అపాలజీ కౌన్సిల్ కు చెప్తారా, గవర్నమెంట్ కు సరెండర్ చేస్తారా? తర్వాత విషయం ఆయన అడగండి. తర్వాత మనం చేసేది మీరు చేయండి. మిమ్మల్ని కూడా మేము డిమాండ్ చేయడం లేదు అధ్యక్ష. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మనకు ప్రోటోకాల్ వర్తిస్తుంది అని మీరు తలస్తేనే కాబట్టి ఆయన కౌన్సిల్ కు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. నాకు చెప్పమని అధ్యక్ష, వ్యక్తిగతంగా నాకు చెప్పమని అధ్యక్ష. ప్రోటోకాల్ అందరికి సంబంధించింది అధ్యక్ష, అధికారులకు పాలకులకు అందరికి సంబంధించింది అధ్యక్ష. నాకు ఒక్కరికి చెప్పమని నేను చెప్పడం లేదు అధ్యక్ష, కౌన్సిల్ కు చెప్పమంటున్నాను అధ్యక్ష. గత సమావేశంలో సంబంధిత వారి ప్లానింగ్ సెక్రటరీలు వారి మెంబర్లను గౌరవ వారి మెంబర్లను సంప్రదించి దీనికి సంబంధించి వారికి కొంత ఎక్స్ప్లెయిన్ చేసి విశదీకరించి దీంట్లో ఏం చేయవచ్చు, ఎలా చేయవచ్చు, దీంట్లో ఏం చేశాము, మరి నిబంధనలు ఏ రకంగా ఉన్నాయని కొంత వివరించి వారికి కూడా కొంత అవగాహన కలగజేసిన తర్వాత దీన్ని మళ్ళీ పరిశీలిద్దామని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఇది జరగలేదు అన్న విషయం మీద అసలు మళ్ళీ అందరినీ కూడా పిలిపించి 2 రోజుల లోపల అందరినీ కూడా సంబంధిత వార్డు మెంబర్లను కలిసి వారి నుంచి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీన్ని పరిశీలించడం. జనవరి 5వ తేదీన జరిగే హైందవ శంకారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని శనివారం విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కోరారు. హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసమే హైందవ శంకారావం జనవరి 5న విజయవాడలోని గన్నవరం సమీపంలో గల కేసరపల్లి గ్రామంలో లక్షలాది మంది హిందువులతో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హిందూ దేవాలయాలను హిందువులే నిర్వహించుకునే విధంగా ఒక దేశవ్యాప్త జాతీయ ఉద్యమం ప్రారంభమైందన్నారు. ఈ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరగబో హైందవ శంకారావం సభా వేదిక అయిందని వారు తెలిపారు. కావున హిందూ బంధువులందరూ ఈ ఉద్యమంలో లక్షలాదిగా పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. జనవరి 5వ తారీఖు హైందవ శంకారావం అనే ఒక మహోద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ RSS ఆధ్వర్యంలో ప్రజల చేత ఈ మహోద్యమాన్ని చేపిస్తుంది. ప్రధానంగా ఏదైతే దేవాలయాలు ప్రభుత్వ స్వాధీనం నుండి హిందుత్వానికి ఇబ్బందికరంగా దేవాలయ ఆస్తుల పరీక్షలు లేకుండా దేవాలయాల పరీక్షలు లేని విధానంలో ఈ దేవాలయాలను హిందూ సమాజానికి తిరిగి అప్పగించాలి, ఏదైతే దేవాలయాలు అన్యాక్రాంతమవుతున్న ఆస్తులను పరిరక్షించుకోవాలి, ఏదైతే దేవుని పేట జరుగుతున్న అన్యాయాలను ఇవన్నీ ఖండించాలి అనే మహోద్య రూపంలో ఒక ఉద్యమాన్ని తీసుకొని ఆ ఉద్యమం పేరు హైందవ శంకారావం అని భారతదేశ చరిత్రలో దేవాలయాలు మళ్ళీ స్వాధీనం చేసుకునే విధంగా ఒక మహోద్యమానికి విశ్వ హిందూ పరిషత్ శ్రీకారం చుట్టింది. దానికి వేదిక జనవరి 5వ తారీఖు విజయవాడ కేంద్రంగా 2-3 లక్షల మంది హిందువులతో ఒక కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందువులు హాజరు కావాలి. ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమానికి హాజరవుతున్న నమోదు చేయించుకోవాలి. హిందూ శక్తిని ప్రపంచానికి తెలియజేయాలి, హిందూ శక్తిని ప్రభుత్వానికి తెలియజేయాలి, మన దేవాలయాలను మనమే కాపాడుకోవాలి. ఈ అంశంతో కూర్చున్న కాబట్టి ప్రతి ఒక్కరి కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనవి. జై శ్రీరామ్. జిల్లా రవాణా ప్రముఖ్ ఎర్రగుంట్ల రాంప్రసాద్ మాట్లాడుతూ రాజకీయ కబంధ హస్తాల నుండి హిందూ దేవాలయాలను హిందువులే నిర్వహించుకునే విధంగా దేవాలయాల హుండీలో వేసిన కానుకలను దీపధూప నైవేద్యాలకు నోచుకొని దేవాలయాలకు మాత్రమే ఉపయోగించాలని, దేవాలయాల ప్రాంగణాల్లో వ్యాపారం చేసేవాళ్ళు హిందువులై ఉండాలని, దేవాలయాలపై సాధు సంతతులపై గోవులపై దాడి చేసే వారిపైన
కఠిన చర్యలు తీసుకోవాలని సభా కేంద్రంగా ప్రభుత్వాలకు తెలియజేశామని వారు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో వాహనాలు విజయవాడకు చేరుకుంటున్నాయని, లక్షలాది మంది ఈ సభలో పాల్గొంటున్నారని, నంద్యాల నుండి వెళ్లే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రవాణా ప్రముఖ్ దగ్గర వాహనం యొక్క పాసులను తీసుకొని వెళ్ళినట్లయితే విజయవాడలో పార్కింగ్ అనుమతి ఉంటుందని, టోల్గేట్ వద్ద ఎటువంటి ఆటంకాలు ఉండవని ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సంచాలక్ చిలుకూరు శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు కాల్వ శేషశాయి, జనపాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. హైందవ శంఖారావం విజయవాడలో జరిగేటువంటి 5వ తేదీ కార్యక్రమం మన జిల్లా నుండి అనేక మంది, లక్షలాది మంది బయలుదేరుతున్నారు. మన యొక్క జిల్లా నుంచి దాదాపు వందల కొద్దీ బస్సులు, తుఫానులు, కార్లు, తమ సొంత వాహనాలు కూడా వందలాది కొద్దీ బయలుదేరుతున్నారు. అయితే వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ జిల్లా రవాణా ప్రముఖ ఎవరైతే ఉన్నారో రామ్ ప్రసాద్ అంటే నేను నా దగ్గర నెంబరు నాకు ఫోన్ చేసి నా దగ్గర పాస్ తీసుకున్నట్లయితే 4వ తేదీ రాత్రి బయలుదేరి ప్రతి టోల్గేట్ దగ్గర కూడా మనం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. విజయవాడలో 6 గంటల కల్లా మనం అక్కడ చేరుకున్నట్లయితే అక్కడ మనకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మనతో పాటుగా మనకు తాగడానికి ఒక వాటర్ బాటిల్, ఒక కాటన్ బ్యాగ్ తీసుకొచ్చినట్లయితే అక్కడ ఎక్కడగానే పర్యావరణం దృష్టి పెట్టుకొని ప్లాస్టిక్ వాడకం నిషేధించబడినది. కాబట్టి సభా కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా రాత్రి మనకు భోజన వ్యవస్థ ఏర్పాటు చేసి తిరిగి రావడం జరుగుతుంది. కాబట్టి నంద్యాల నుంచి బయలుదేరేటువంటి ప్రతి వాహనదారులు ఎవరైనా సరే నా దగ్గర పాసు తీసుకున్నట్లయితే మనకు సౌలభ్యంగా ఉంటుంది. పార్కింగ్ ప్లేస్లో కూడా మనకు అక్కడ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకు జై. హిందువుల మీద, హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా జనవరి 5వ తారీఖు విజయవాడలో జరిగేటువంటి హైందవ శంఖారావం సభకు లక్షలాదిగా తరలి వచ్చి మన గళం వినిపించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే 4వ తేదీ నుంచి మన అక్కడికి చేరుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె నందుగల వ్యవసాయ మార్కెట్ షాప్లో ఏర్పాటు చేసిన టి రామన్న అండ్ సన్స్ కూరగాయల హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ను మంత్రి ఫరూక్ ప్రారంభించారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ షాప్లో మార్కెట్ ప్రసాద్, దిలీప్ కుమార్లు నూతనంగా ఏర్పాటు చేసిన టి రామన్న అండ్ సన్స్ కూరగాయల హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ను శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపార రంగంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని, అభివృద్ధి చెందడం ద్వారా వారి ఆర్థిక వనరులు పెరుగుతాయని అన్నారు. మార్కెట్ ప్రసాద్ నూతనంగా హోల్సేల్ అండ్ రీటైల్ కూరగాయల షాప్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వీరు ఇలాగే దినదిన అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుంకన్న, బ్యాంకు తిమ్మయ్య, సాయిరాం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గతంలో మార్కెట్ షాపులు ఉండే షాపులు పనుకుంటే మరి షాపులు కట్టారు. రైతునగర్ ఊరు తయారైంది. రైతునగర్ మున్సిపల్ వస్తే ఊరు పెద్ద ఊరు అయింది. ఇక్కడ కూడా హోల్సేల్ మార్కెట్ తీసుకొచ్చి కూరగాయల మార్కెట్ పెడితే బాగుంటుంది చూసుకుంటూ ఇప్పుడు తీసుకొచ్చి పెట్టాడు. మన ముందు కూడా కూరగాయలు వేరే అనే వ్యాపారంగా అడిగింది. ఇప్పుడు ఇది కాదు గతంలో చాలాసార్లు ఆయన ఇలా పెడితే అందుబాటులో ఉంటుంది, అందరికీ చాలా మంచి పని చేశాడు. అవసరం కూడా ఉంది. ఊరు పెరిగిపోయింది కాబట్టి ఎక్కడికి కూడా రావాలి. ఎన్ని మాల్స్ వచ్చాయని చూస్తున్నారు కదా, తెలంగాణ ఎన్ని వచ్చాయి మనకు. అది ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంతమంది బతుకుతున్నారు ఆడపిల్లలు. గత పాలకులు మార్కెట్ మార్చాలని చెప్పి దానికి ఎన్నో అడ్డంకులు ఇచ్చారు. కానీ ఈరోజు నేను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈరోజు నేను షాపులు ఓపెన్ చేసినాను. నాకు ఎంతో ప్రోత్సాహం చేసిన గౌరవనీయులు మంత్రి గారికి నా నమస్కారాలు. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ధర్నాలకు ప్రజల్లోనే కాదు సొంత పార్టీలోనే స్పందన లేదంటున్న మంత్రి ఫరూక్.
రసబాసగా నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. జనవరి 5వ తేదీ జరిగే హైందవ శంఖారావంను జయప్రదం చేయాలంటున్న విశ్వ హిందూ పరిషత్ నాయకులు. టి రామన్న అండ్ సన్స్ కూరగాయల హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ ను ప్రారంభించిన మంత్రి ఫరూక్. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.